నమస్తే రైతులారా, పీఎం కిసాన్ పథకం కింద మీ ఖాతాలో డబ్బులు పడకపోతే దానికి ముఖ్యమైన కారణాలు ఏమిటి? వాటి పరిష్కారాలు ఏమిటి? ఇప్పుడు ఒక్కొక్కటిగా చూద్దాం. రైతులు ఈ కేవైసీ పూర్తి చేయకపోతే పీఎం కిసాన్ డబ్బులు జమ కావు. ప్రస్తుతం ఈ కేవైసీ చేయడానికి మీ సేవ లేదా సిఎస్సి సెంటర్స్లో వేలిముద్ర లేదా ఐరిష్ ద్వారా పూర్తి చేసుకోవాలి. ఈ కేవైసీ పూర్తయ్యాక 30 నుండి 60 రోజుల్లో ఎన్పీసీఐ లింక్ ఉన్న బ్యాంక్ ఖాతాలో డబ్బులు జమ అవుతాయి. ఆధార్, పట్టాదార్ పాస్బుక్ లింక్ లేకపోతే డబ్బులు పడవు. మీ గ్రామ సచివాలయంలోనే డిజిటల్ అసిస్టెంట్ దగ్గర ఆధార్ లింక్ అప్లికేషన్ ఫిల్ చేయాలి. తహసీల్దార్ కార్యాలయం ఆమోదం తర్వాత రైతు సేవా కేంద్రంలో అప్డేట్ చేస్తారు. తరువాత మండల వ్యవసాయ అధికారి ద్వారా జిల్లా కార్యాలయానికి వివరాలు పంపబడతాయి. బ్యాంక్ ఖాతా ఆధార్తో ఎన్పీసీఐ మ్యాపింగ్ లేకపోతే డబ్బులు జమ కావు. మీరు చివరగా ఓపెన్ చేసిన బ్యాంక్కి వెళ్లి ఎన్పీసీఐ లింక్ చేయించుకోండి. లేదంటే ఇండియన్ పోస్టల్ పేమెంట్ బ్యాంక్లో కొత్త ఖాతా ఓపెన్ చేస్తే ఆటోమేటిక్గా ఎన్పీసీఐ మ్యాపింగ్ జరుగుతుంది. ఎన్పీసీఐ లింక్ అయిన తర్వాత 30 నుండి 90 రోజుల్లో ఆగిపోయిన డబ్బులు జమ అవుతాయి. ఫిబ్రవరి 2019 తర్వాత మ్యూటేషన్ అయిన భూములకి ప్రస్తుతానికి పీఎం కిసాన్ అర్హత ఇవ్వడం లేదు. భర్త లేదా భార్య ఇద్దరిలో లబ్ధిదారు మరణిస్తే నామినీ భూమి మార్చుకుని అప్లై చేస్తే అర్హత వస్తుంది. ఒకే కుటుంబంలో ఇద్దరు లబ్ధిదారులు ఉన్నట్లుగా అనుమానముంటే ప్రభుత్వం వారి డబ్బులు తాత్కాలికంగా నిలిపివేస్తుంది. ఫీల్డ్ వెరిఫికేషన్ పూర్తయిన తర్వాత వారికి కూడా డబ్బులు జమ అవుతాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వ పెన్షన్దారులు, ఆదాయపు పన్ను చెల్లించేవారు, రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్నవారు అనర్హులు. ఇవి రైతులారా పీఎం కిసాన్ డబ్బులు పడకపోవడానికి ప్రధాన కారణాలు మరియు వాటి పరిష్కారాలు. మీరు ఏ సమస్యలో ఉన్నా దగ్గరలోని మీ సేవ, సిఎస్సి లేదా రైతు సేవా కేంద్రం సిబ్బందిని సంప్రదించండి. ధన్యవాదాలు. జై జవాన్, జై కిసాన్.